మనం ఉన్నాము పెద్దాపురం నియోజకవర్గం పులివేరులో ఉన్నాము. ఇక్కడ నిన్న ప్రకటించిన సీట్లలో పెద్దాపురం సీట్ ఆశించి భంగపడ్డ తుమ్మల బాబు గారు, ఇక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి సిట్టింగ్ స్థానం ఇక్కడ నిమ్మకాయల చంద్రరాజప్ప గారు, ఇక్కడ మళ్ళీ 2024 ఎన్నికలకు సంబంధించి నన్ను ప్రకటించిన సీట్లలో పెద్దాపురం సీటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిమ్మకాయల చంద్రరాజప్ప గారికి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ జనసేన కార్యకర్తల్లో కానీ జనసేన నాయకుల్లో కానీ చాలా వరకు ఆందోళన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు తుమ్మల బాబు గారి స్వగ్రామమైనటువంటి పులిమేరులో ఇక్కడ కార్యకర్తల సమావేశం, అదేవిధంగా జనసేన నాయకుల యొక్క సమావేశం జరగడం జరిగింది. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. దీనికి సంబంధించి పెద్దాపురం సీటు జనసేన కాకుండా తెలుగుదేశానికి కేటాయించడంపై ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు. వాళ్ళ యొక్క స్పందన ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు జనసేన సీటు ఇక్కడ పెద్దాపురం సీటు తెలుగుదేశానికి కేటాయించడం మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? చాలా బాధాకరంగా ఉందండి. 10 సంవత్సరాల నుంచి మేము కష్టపడి వ్యవసాయం ఈ రోజున సీట్ సడన్గా ఇలా మార్చడం వల్ల మాకు చాలా బాగుంది. నేను మీకు ఖండిస్తున్నాం. ఏదన్నా మాకు బాబు గారు ఎలా నిలబడి ఎలా నడుపుతాం, మీరు పెద్దలు వచ్చి బాబు గారితో మాట్లాడితే కానీ మాకు తుమ్మల బాబు గారు మాటకే మేము కట్టుబడి ఉంటాము, ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆయన వెంట ఉంటామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా సీనియర్ నాయకులు కొండలరావు గారు ఉన్నారు, ఆయన ఏ విధంగా స్పందిస్తారంటే తెలుసుకుందాం. పెద్దాపురం కాన్స్టిట్యూన్సీ వచ్చి జనసేన పార్టీకి తుమ్మల బాబు గారు సీట్లు వస్తుంది చాలా ఆశపడ్డాము, ఆశతో ఉన్నాం. కాకపోతే పొత్తుల్లో భాగంగా ఈ సీట్లు టీడీపీ కేటాయించడం జరిగింది. దాని మీద ఏంటంటే మేము నిరాశకి గురైపోయి ఉన్నాం. దీని మీద ఏంటంటే బాబు గారు ఆ నాయకులు కూర్చొని ఆలోచించుకుంటే కొన్ని నిర్ణయాలు వస్తే అవకాశం ఏ రకంగా కూడా మీరే బాగుపడుతుంది. దాని మీద ఆ నిర్ణయాలు మేము కట్టుబడి ఎట్టి పరిస్థితుల్లోనే పెద్దాపురం సీటు గెలిపించి తీరుతాము, బాబు గారి మాటకి కట్టుబడి ఉంటామని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు అంటున్నారు. ఇక్కడ వెంకటకృష్ణారాయపురం గ్రామానికి సంబంధించి ఎంపీటీసీగా గెలిచినటువంటి శివరామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది ఒకసారి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను వికే రాయపురం ఎంపీటీసీని. అయితే మా పెద్దాపురం నియోజకవర్గంలో ఎప్పటి నుంచో పాతికిపోయిన ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి పాతికిపోయింది. అయితే ఈ సమయంలో చాలా సింపుల్గా వేరే పార్టీకి కేటాయించడం అన్నది చాలా దురదృష్టకరం మాకు. ఎందుకంటే ఈ ప్రజారాజ్యం పార్టీ అన్నది ఎంత పెద్ద హెమహేమీలు ఉన్నా అప్పుడు అటువంటి వారినే ఓడించి గెలిచిన ఈ నియోజకవర్గం ఇది పెద్దాపురం నియోజకవర్గం అంటే. కనుక దయచేసి మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఒక్కసారి పెద్దాపురం నియోజకవర్గం టికెట్ మళ్ళీ జనసేనకి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ నిర్ణయాన్ని బట్టి ఇక్కడ తుమ్మల బాబు గారు నిర్ణయాన్ని బట్టి మేము ముందుకు కొనసాగుతామని మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బిజినెస్ ఉంటుంది, లేకపోతే ఏ పార్టీలో మనం గౌరవం అని చెప్పి మా అందరూ వదిలేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ విషయంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తుమ్మల బాబు గారు ఇంకా మన వెనకాల టికెట్ రాకపోయినా సరే కానీ మన వెనకాల ఉండి మన గురించి ఆలోచిస్తున్నాడంటే ఒకసారి మీరంతా గుర్తుంచుకొని మీకు ఇతర పార్టీల నుంచి ఏమన్నా ప్రపోజల్ వస్తే మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఇంతగా ఆలోచించే నాయకుడు ఇంకొకరు ఉండడు. నేను చూశాను, చాలా మంది నాయకుల్ని నేను వెనకాల తిరిగిన తర్వాత టికెట్ రాలేదనగానే మమ్మల్ని అందరినీ అక్కడ దొడ్లో కూర్చోబెట్టి కోరకేసి పోయేవాడు. కోరకేసి పోయి ఆ కాంట్రాక్టు లేకపోతే ఇంకో పదవో ఏదో చూసుకునేవాడు. మీకు లేకపోతే మాకెందుకు కావాలి? మీరే మీకు అండగా మేము ఉంటాం, మీరు మా పండగ ఉండండి అంతే. చదువుకోలేదు అందరూ అలాగే కూడా ఇంజనీరింగ్ లో అందరూ
పిల్లలు మీరు పట్టించుకోకపోతే ప్రతిరోజు 1 గంట ఫోన్ చేస్తాను రోజు 1 గంట రాజకీయాల్లో మీరేం పర్లేదండి. మేమైతే మీ వెనకాతలో ఉంటాం. మీ మాటే ఇక్కడ ఎవరికైనా శిరోధారం. సంపాదించేస్తాను